హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో ఏంటంటే చింతపండు సీజన్ కదండి. మార్చిలో చక్కగా చింతపండు మనం శుభ్రం చేసుకొని పిక్క తీసుకొని ఇలాగా చక్కగా 2-3 రోజులు ఎండబెట్టుకొని పిక్క తీసుకొని ఇలా ఉండలాగా అర కేజీకి ఒక ఉండ చొప్పున ఉండలా చేసుకొని చక్కగా మనం ఇలాగా ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకోవచ్చండి. ఇది లాస్ట్ ఇయర్ చింతపండు, ఇది లాస్ట్ ఇయర్ ఇప్పుడు చింతపండు లాగే ఉంది. ఇదిగోండి చూడండి, ఇది లాస్ట్ ఇయర్. ఇది 3-4 ఉండలు ఉన్నాయి. మనకు నలుగు పోవడం కానీ బయట నుంటే చింతపండు బ్లాక్ అయిపోద్ది, కానీ ఇలా పెట్టుకుంటే ఒక్కొక్క కుండ అయిపోయినప్పుడల్లా మనం ఒక్కొక్క కుండ తీసుకొని మనం బయటని పెట్టుకుంటే సరిపోద్దండి, వాడుకోవచ్చు. అలాగా సంవత్సరం మొత్తం మీద మనకు బ్లాక్ అవ్వకుండా, నాకు ముందు తెలీదు, 3 సంవత్సరాలు బట్టి ఇలా చేస్తున్నాను. మనకి ఎప్పుడు అలా ఫ్రెష్గా ఉంటుంది. చక్కగా ఒక కుండ తీసుకొని మనకు కవర్లో ఇందులో ఒక డబ్బాలో పెట్టుకొని మనం డైలీ యూజ్ చేసుకోవచ్చు. ఇలాగైతే 1 ఇయర్ అయినా సరే, ఇంకా చూసారు కదా ఇప్పుడు ఫ్రిడ్జ్లో లాస్ట్ ఇయర్ది, అది ఇప్పుడు ఈ సంవత్సరం ఇది ఇంకా ఉండలు చుట్టాలి. ఇది ఉండలు చుట్టేసాను. ఇలా చేసి మనం కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని అనుకోండి, వచ్చే సంవత్సరం వరకు కూడా అప్పుడు చింతపండులాగే ఉంటుంది, ఫ్రెష్గాను. వేసి చింతపండు ఉంటుంది కదా అలాగా.